సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్డెన్ స్పారో వ్లాగ్స్. దివ్య. సో ఈరోజు వీడియో వచ్చేసి యాక్చువల్గా 2 వీడియోస్ అనేవి నేను మిక్స్ చేసి పెడుతున్నానండి. సో ఆ 2 వీడియోస్ చూసేయండి. సో ఈ వీడియో నేను మ్యారేజ్కి ముందు షూట్ చేశాను. సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఏంటి వెడ్డింగ్ కార్డ్స్ అన్నీ ఇలా పెట్టాను అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, నేను వెడ్డింగ్ కార్డ్స్కి పసుపు రాసి పెట్టాను అనమాట. ఇవి ఇంకా 100 కార్డ్స్ ఉన్నాయండి పసుపు పెట్టడానికి. అవి ఆల్రెడీ పసుపు పెట్టేసి ప్యాక్ చేసేసాను. సో పసుపు కొంచెం డ్రై అయిన తర్వాత కవర్స్లోని కార్డ్స్ పెట్టి ప్యాక్ చేసేస్తానండి. సో మా కార్డ్స్ వచ్చేసి ప్రింటింగ్ నుంచి వచ్చిన తర్వాత పూజా రూమ్లో పెట్టామండి. సో నేను ఇంకా పూజా రూమ్లోనే కార్డ్స్కి కవర్స్కి పసుపు పెట్టేసి ప్యాక్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా అదొక 100 కార్డ్స్ ఉన్నాయండి. ఇంకా పసుపు పెట్టి ప్యాక్ చేయాలన్నమాట. ఇవి ఆల్రెడీ 100 కార్డ్స్ ఆల్రెడీ పసుపు పెట్టేసి ప్యాక్ చేసేసాను. వెడ్డింగ్ కార్డ్స్ అన్ని ప్యాక్ చేసేసానండి. ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఏంటి టిటిడి అడ్రస్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మన వెడ్డింగ్ కార్డ్ని ఈ అడ్రస్కి 1 month ముందు పోస్ట్ చేయాలి. సో ఈ కవర్లోని స్వామివారి తలంబ్రాలు, కుంకుమ అండ్ పసుపు తాడు ఒక బుక్ పంపిస్తారండి. మీరు మీ మ్యారేజ్ డేట్కి 1 month ముందు మనం వెడ్డింగ్ కార్డ్ అనేది తిరుపతి పంపించాలండి, నేను చూపించిన అడ్రస్కి. అండ్ నాకు ఇలాగా ఆశీర్వచనం కార్డ్ ఇచ్చారు, మంత్రాలు కూడా ఉన్నాయన్నమాట దాన్ని ఆ కార్డులోని. చూసారు కదా, ఆశీర్వచనం కార్డు మంత్రాలతో ఇచ్చారనమాట. నేను యాక్చువల్గా నా వెడ్డింగ్ కార్డ్ లేట్గా పంపించాను. సో నాకు మ్యారేజ్ తర్వాత ఈ పోస్ట్ అనేది వచ్చింది. 1 week తర్వాత నేను నా వెడ్డింగ్ కార్డే 1 week లేట్గా పంపించానండి. నా వెడ్డింగ్ డేట్కి 1 month వెడ్డింగ్ ఉందనగా లేట్గా పంపించాను అనమాట తిరుపతి. సో నాకు లేట్గా వచ్చింది. అండ్ ఇది కళ్యాణ సంస్కృతి అన్నమాట. అంటే మన వివాహంలోని ఒక్కొక్కటి ఉంటుంది కదా, గృహస్థానం విశిష్టత అంటే ఏంటి అనేది వివరంగా ఇచ్చారనమాట. వివాహ వ్యవస్థ అంటే అసలు పెళ్ళంటే ఏంటి అనేది ఇచ్చారనమాట. చాలా వివరంగా ఈ బుక్లో ఉంటుందండి. చదివితే మనకి మ్యారేజ్లోని ఏంటి అసలు చేస్తారు అని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది. ఇది వరుణి రాక పూజ అనమాట. పెళ్లి కొడుకు వచ్చాక తంత పూజ చేయిస్తారు కదా, సో దానికోసం అని చెప్పేసి ఇది. తర్వాత చూసారా కిందన కన్యాదానం ఉంది. అసలు కన్యాదానం ఎందుకు చేస్తారు ఏంటి అని చెప్పేసి ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మధుపరకాలండి. మనకి మధుపరకం కడతారు కదా, సో అది ఎందుకు కడతారు ఏంటి, తర్వాత జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు అనేసి కూడా మనకి ఇక్కడ వివరంగా ఇచ్చారు. అసలు ఏంటి అని తలంబ్రాలు కూడా. నెక్స్ట్ తలంబ్రాలు ఎందుకు పోసే ఆచారం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారండి. అలాగే బ్రహ్మముడి కోసం కూడా ఇచ్చారు, బ్రహ్మముడి ఎందుకు కడతారు ఏంటి అని. ఈ బుక్లోని మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెళ్లిలో జరిగే ప్రతి దానికోసం ఇక్కడ చెప్పారు. ఇక్కడ పాణిగ్రహణం అండ్ సప్తపది కోసం కూడా చెప్పారండి. ఇలాంటి బుక్ ఒకటి ఉంటే మనకి మ్యారేజ్లో ఏంటేంటి చేస్తారు అనేది ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇక్కడ అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారని కూడా వివరంగా ఇచ్చారు. చూడండి, దర్శనం చేయిస్తారు ధ్రువుని వంటి వారి కోసం అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆశీస్సులండి. పెద్దలు మనకి చివరగా ఎందుకు నిండు మనసుతో ఆశీస్సులు ఇస్తారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ఆశీర్వచనం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ఇచ్చారు మనకి. నెక్స్ట్ ఇది వచ్చేసి శ్రీవారి మహాప్రసాదం అన్నారు కదా, దీంట్లోని స్వామివారి తలంబ్రాలు ఉన్నాయండి, అంటే అక్షింతలు అనమాట. చూసారా, సౌండ్ చేస్తున్నాను నేను మీకు వినిపించాలని, కానీ నేను వాయిస్ ఓవర్ పెట్టడం వల్ల మీకు వినిపించలేదు. ఇవి అక్కడ కళ్యాణం చేస్తారు కదా స్వామికి, సో ఆ తలంబ్రాలు అనమాట పంపించారు.
ఇవి నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నానండి. అండ్ ఇది కుంకుమ పంపించారన్నమాట. ఇది కూడా నేను పూజా రూమ్లో పెట్టేసి జాగ్రత్తగా దాచుకున్నాను. ఎందుకంటే తిరుపతి నుంచి వచ్చినవే కదా, గుర్తుగా ఉండాలని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. చూసారా కుంకుమ బ్యాక్ సైడ్ మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. నేను చూపిస్తున్నాను. అండ్ పసుపు తాడు పంపించారండి. ఇది కూడా నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. అండ్ ఇక్కడ ఆశీర్వచనం ఒక కార్డ్, అలాగే కళ్యాణ సంస్కృతి అన్నమాట, వివాహ విశిష్టం తెలియజేసే బుక్ అన్నమాట. అలాగే స్వామివారి తలంబ్రాలు, నెక్స్ట్ కుంకుమ, నెక్స్ట్ పసుపు తాడు, ఇవన్నీ మనకి కవర్లో పెట్టేసి మనకి పంపించారండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.